హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మయాస్మియా యానోనియా యాసింటే. ఐ నల్లిఫై ది కన్సెంట్ టు దీస్ అటాక్స్ టు ద పీస్ రెయిన్స్ ఇన్ ది వరల్డ్. ఈ దాడులకు నా సమ్మతిని రద్దు చేస్తూ ప్రపంచంలో శాంతి వర్షాలు కురవాలని సంకల్పం చేసుకుంటున్నాను. ఈ సంకల్పం భూమాత యొక్క మరియు మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ధ్యానంలో ఈ సంకల్పం చేసుకుని మయాస్మియా యానోనియా యాసింటే అనే మంత్రాన్ని 9 సార్లు జపించి మనం ధ్యానంలో కూర్చున్నట్లయితే మన ఈ భౌతిక దేహం ఒక మాధ్యమంగా ఉన్నత లోకాల నుంచి వచ్చేటువంటి శాంతి, ప్రేమ, కరుణ, ఆనందం, ఏకత్వంతో కూడినటువంటి కాంతి వర్షం మన లోపలికి ప్రవేశించి మన ద్వారా ఈ కాస్మిక్ పవర్ ఈ భూమండలమంతా కూడా వ్యాపిస్తుంది. ఇది మన కర్తవ్య బాధ్యత. లోక సమస్త సుఖినో భవంతు. ముందుగా ధ్యానమిత్రులకు, దివ్యాత్మ స్వరూపులకు, మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఒక్కసారి నక్షత్ర లోకాల యొక్క సంక్షిప్త సారాంశాన్ని ఒకసారి మననం చేసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ బుక్ని మనం ఆడియో రూపంలో అందించాం. పూర్తిగా అది మనం వినగలిగితే లేదా ఈ బుక్ని మనం చదవగలిగితే మనకి ఎన్నో అద్భుతమైన సత్యాలు తెలుస్తాయి. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ జ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది మాస్టర్స్. అయితే ఒకసారి ఇందులో ఉన్న సారాంశం ఏంటి, అసలు ఎందుకు ఈ జ్ఞానాన్ని మనకు మాస్టర్స్ అందించారు, ఇందులో మనం తెలుసుకోవలసింది ఏమిటి, ఈ జ్ఞానం మనకు ఎంతవరకు అర్థమైంది అనే విషయాల గురించి మనం ఒకసారి చర్చించుకొని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాం మాస్టర్స్. ఎందుకంటే మనం నెక్స్ట్ ఇంకొక ఆడియో బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ జ్ఞానం మనకి కనీసం బేసిక్ పాయింట్స్ అయినా అర్థమైతేనే మనకు నెక్స్ట్ ఆడియో బుక్ ద్వారా వచ్చే జ్ఞానం మనకి అర్థమవుతుంది. ఇదంతా కూడా మన కథే, మన సొంత కథే. మనం మర్చిపోయినటువంటి మన గతం, ఆత్మస్థితిలో మనం ఎలా ఉండేవాళ్ళము, ఎంత అద్భుతంగా ఉండేవాళ్ళము, ఎంత ప్రేమ, శాంతి, కరుణ, పరమానందంతో ఉండేవాళ్ళము, ఏకత్వంలో ఉండేవాళ్ళము. ఈ విషయాలను మనం మరిచిపోవడం ద్వారా వీటిని గుర్తు చేయడానికే ఇప్పుడు మాస్టర్స్ మనకి స్వయంగా వారే వచ్చి మనకి ఈ బుక్స్ రూపంలో ఈ జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. ఈ సన్షైన్ బిఫోర్ డాన్ అంటే సూర్యుడు ఉదయించక ముందే సూర్యకాంతి ఉండటం. అంటే సూర్యుడు ఉదయిస్తేనే మనకి ఆ సూర్యకాంతి అనేది వస్తుంది. కానీ ఉదయించక ముందే సూర్యకాంతి ఉంది అంటే అది ఎక్కడ ఉంది? అది సూర్యలోకంలోనే ఉంటుంది మాస్టర్స్, కాంతి లోకంలోనే ఉంటుంది. అక్కడ సూర్యుడు ఉదయించినా ఉదయించకపోయినా ఆ కాంతి అలాగే ఉంటుంది శాశ్వతంగా. అటువంటి స్థితి ఈ భూమి మీద కూడా రావాలి. ప్రతి ఒక్కరూ తమ దివ్యత్వాన్ని తెలుసుకోవాలి, తమలో ఉన్నటువంటి కాంతిని బయటకు తీసుకురావాలి. మనం మరిచిపోయినటువంటి మన గతాన్ని మనం గుర్తు చేసుకొని ఈ జ్ఞానం ద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నత స్థితిని చేరుకొని మహాశూన్యంలో ఏకత్వంలోకి చేరాలని మాస్టర్స్ యొక్క ప్రయత్నం. ఇందులో ముఖ్యంగా మనకు చెప్పబడింది డిఎన్ఏ అంటే దివ్యత్వం మాస్టర్స్. అంటే భగవంతుని యొక్క స్ఫులింగం. ఈ దైవ కణం, ఈ దైవ బీజం అనేది ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి జీవిలో, ప్రతి పదార్థంలో ఉంటుంది. ఇదే మనల్ని ఒక ఏకత్వంలోకి, ఒక సూత్రంలా కలపబడి ఉంటుంది. కానీ మన భూలోకంలో కొన్నిటి చీకటి శక్తుల దాడుల వల్ల మనం ఈ భూమానవులం ఆ భగవంతుని యొక్క స్ఫులింగం నుంచి క్రమక్రమంగా ఆ నెగిటివిటీ
ప్రభావం వల్ల దూరంగా వెళ్ళిపోయాం. దీని ద్వారా మనలో ఏకత్వం అనేది నశించింది. భయం, ఆందోళన, అహం, కామ, క్రోధ, మోహ, లోభాలు, మద, మాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు, సరికాని ఆహార విధానం, సరికాని జీవన విధానం ద్వారా మనము పూర్తిగా అన్ని లోకాల నుంచి, అందరి నుంచి వేరు చేయబడ్డాము. వారి నుంచి వచ్చేటువంటి, ఇతర లోకాల నుంచి వచ్చేటువంటి ఆ కాంతిని మనము స్వీకరించలేకపోతున్నాం. మనందరికీ తెలుసు మన గెలాక్సీ మిల్కీవే గెలాక్సీ. ఈ గెలాక్సీలో 48 డైమెన్షన్స్ ఉంటాయి మాస్టర్స్. అందులో 36 డైమెన్షన్స్ ఎగువ ఉన్నత లోకాలు, 12 డైమెన్షన్స్ దిగువ ఉన్నత లోకాలు. అయితే ఎగువ ఉన్నత లోకాల్లో అందరం కూడా కాంతి దేహాల్లోనే ఉంటాం. దిగువ ఉన్నత లోకాల్లో అందరము భౌతిక రూపాల్లో ఉంటాం. అయితే ఈ భౌతిక రూపాలు ఒక్కొక్క లోకంలో ఆయా పరిస్థితులకు తగినట్టు, వారి యొక్క భౌగోళిక పరిసరాలకు తగినట్లు ఈ దేహాలు రకరకాలుగా నిర్మాణమై ఉన్నాయి. మనమంతా ఆత్మస్థితిలో ఒకటే అయినా కూడా దేహస్థితిలో వేరువేరు రూపాల్లో ఉన్నాం. అంతేకాకుండా ఒక లోకవాసులు ఇంకొక లోకంలో జీవించడానికి కానీ, మనుగడ సాగించడానికి కానీ, ఒకరితో ఒకరు వివాహ బంధాలు, సంబంధ బాంధవ్యాలు కొనసాగించడానికి కానీ కుదరడం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్స్ సరికావట్లేదు. అందుకే మన 12 దిగువ స్థాయి లోకాల వాళ్ళు 1,00,000 సంవత్సరాల క్రితం మన ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో ఒక తీర్మానం చేసుకున్నారు. ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అనేది మన భూమి మీద ఐక్యరాజ్య సమితి ఎలాగో అలాగే ఇది మన విశ్వంలో, మన గెలాక్సీలో ఉన్నటువంటి అన్ని లోకాలకు చెందినటువంటి ప్రధాన నాయకులు ఇక్కడ సభ్యులుగా ఉంటారు. అలాగే ఇతర గెలాక్సీలకు చెందిన వాళ్ళు కూడా ముఖ్యమైన కొంతమంది నిష్ణాతులు ఇక్కడ ప్రతినిధులుగా ఉంటారు. అందరూ కలిసి మన గెలాక్సీలో కానీ, మన విశ్వంలో కానీ ఏం జరుగుతుంది అంతా కూడా ఒకే ప్రభుత్వ పరిపాలనలో, ఒకే గొడుగు నీడలో ఉండేదానికి ఇక్కడ ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు, చర్చలు జరుగుతూ ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఫెడరేషన్కి అంటే మన కాస్మిక్ గవర్నమెంట్కి చైర్పర్సన్గా మోస్టీనియా ఉంటారు. ఈయన లైరన్ వాసి. అంటే మన 12 దిగువ స్థాయి లోకాల్లో ఈ లైరా అనేది 12వ పరిమాణానికి చెందింది. ఇక్కడ వెగా నుంచి ఎప్సిలాన్ లైరా వరకు 10, 11, 12వ పరిధిలో మొత్తం కూడా ఈ లైరా విస్తరించి ఉంది. ఇక్కడ అంటారిస్ అనేటువంటి ఒక నక్షత్ర మండలంలో ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ ఒక స్ఫటిక గుహలో ఉంది. అయితే ఈ ఫెడరేషన్లో 5th డైమెన్షన్ నుంచి మాత్రమే ఇక్కడ సభ్యత్వం అనేది ఇవ్వబడుతుంది. దానికి దిగువ ఉన్న పరిధులకు ఇక్కడ సభ్యత్వం ఉండదు. అందుకే మనకి ప్లైడియన్స్కి ఇక్కడ సభ్యత్వం లేదు. ఎందుకంటే వాళ్ళు 4th డైమెన్షన్లో ఉన్నారు కాబట్టి. మిగతా ఆర్క్టూరియన్స్, ఆండ్రోమీడియన్స్, సిరియన్స్, లైరన్స్, వేగన్స్, ఆల్ఫా సెంటూరియన్స్, బిలిట్రీషియన్స్, ఓరియన్స్, వేస్తాస్, ఫాస్, ఓవర్లైటింగ్ ఇలాంటి లోకాల వాళ్ళు వీళ్ళంతా 5th, 6th, 7th, 8th, 9th డైమెన్షన్స్కి చెందిన వాళ్ళు మాస్టర్స్. అలాగే ఇతర గ్యాలక్సీలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ జ్ఞానము వెస్ట్రన్ మాస్టర్స్కి అందించబడింది కాబట్టి ఇక్కడ పేర్లన్నీ కూడా వాళ్ళలాగా ఇక్కడ అంటే వెస్ట్రన్స్ యొక్క వాళ్ళ సంస్కృతి తగినట్టు మనకు ఈ పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. మన భాషలో చెప్పుకోవాలంటే ఈ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో ముఖ్యమైన, కీలకమైన, ఇంకా చెప్పాలంటే ఈ ఫెడరేషన్ యొక్క రూపకర్త మన గణపతి మాస్టర్. అలాగే ఇక్కడ
చైర్మన్గా ఉన్నది మన బుద్ధుడు. ఇంకా ఇక్కడ అహల్య, గౌతముడు, కశ్యపుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. ఇక్కడ వీళ్ళు 1,00,000 సంవత్సరాల క్రితం ఏం తీర్మానించుకున్నారు భూమి గురించి అంటే, భూమి మీద మానవులు పూర్తిగా అన్ని లోకాలతో డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుని యొక్క స్ఫులింగం పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు. భయంతో, బానిసత్వంతో, నరమాంస భక్షణ చేస్తూ, వారి యొక్క సరికాని జీవన విధానంతో పూర్తిగా వాళ్ళ యొక్క దేహ రూపాలు కూడా పూర్తిగా వంగిపోయి ఒక జంతువుల మాదిరిగా, రాక్షసుల మాదిరిగా బ్రతుకుతున్నారు. అయితే ఒకప్పుడు భూమి 5th డైమెన్షన్లో ఉండేది. అప్పుడు ఈ యొక్క గ్రహం పేరు తార. ఈ భూమి అనేది గ్రహం కాదు, ఇది కూడా ఒక స్టార్, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక స్టార్. అప్పుడు మనం కూడా ఇతర నక్షత్ర లోకాలతో కలిసి సంబంధ బాంధవ్యాలను కొనసాగించేవాళ్ళం. అయితే ఈ చీకటి శక్తుల దాడుల వల్ల ఈ భూమి ప్రస్తుతం 3rd డైమెన్షన్లో ఉంది. ఇక్కడ మానవుల పరిస్థితి కూడా ఇలా ఉంది. అయితే మనకు దగ్గరలో ఉన్నటువంటి కేంద్ర మహాసూర్యుడి యొక్క పరిధిలో ఉన్నటువంటి ప్లీడియన్స్ ఇక్కడ కాలనీ ఒకటి ఏర్పాటు చేసుకుని ఉన్నారు, అదే అట్లాంటిస్. ఇంకా 2,00,000 సంవత్సరాల క్రితం అరెమోయిడ్ 3 గ్రహవాసులు ఇక్కడ మూ కాలనీని కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ 2 కాలనీస్ మాత్రమే కాస్త ఉన్నతంగా 5th డైమెన్షన్లో ఉన్నాయి. మిగతా భూలోకమంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. జీవన విధానం, మనుషుల యొక్క జీవన విధానం సరిగా లేదు. ఈ యొక్క విశ్వ నియమాలకు విరుద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ భూమిని, ఈ భూమానవులను తిరిగి మనము ఉన్నత పరిధికి వచ్చేలా, మనము 5th డైమెన్షన్లోకి మళ్ళీ ప్రవేశించేలాగా మన వంతు సహాయ సహకారాలను అందించాలి. అంతేకాకుండా ఈ 12 పోగుల DNA-తో కూడినటువంటి కొత్త మానవ సృష్టి మనం చేయాలి. వీళ్ళని భూమి మీదకు పంపించినప్పుడు వీళ్ళ ద్వారా వచ్చేటువంటి సంతానము అక్కడ ఉన్నటువంటి భూలోక వాసులను వివాహం చేసుకొని వారి ద్వారా ఈ DNA వాళ్లలోకి ప్రవేశించి అలా తరతరాలుగా ఈ DNA అనేది ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయ్యి పూర్తిగా ఒకనాటికి వీళ్ళంతా కూడా తిరిగి మనలాగే, ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలోకి వీళ్ళు రాగలుగుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక లోకం నుంచి ఇంకొక లోకంలో ఉండలేకపోతున్నాం, ఒకరితో ఒకరము వివాహ బంధాలు కొనసాగించలేకపోతున్నాం. కానీ ఈ కొత్త DNA, ఈ 12 పోగుల DNA ఎవరిలో అయితే యాక్టివేట్ అవుతుందో వాళ్ళందరూ కూడా అన్ని లోకాల్లో, ఈ 12 పరిధుల లోకాల్లో వీళ్ళు అదే దేహంతో జీవించగలరు. అన్ని లోకాలతో వీళ్ళు వివాహ బంధాలు, సంబంధ బాంధవ్యాలు కొనసాగించగలరు. వీరి ద్వారా అన్ని లోకాలు కూడా ఉద్ధరింపబడతాయి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు 1,00,000 సంవత్సరాల క్రితం. అయితే ఇదంతా జరగడానికి 4 మహాయుగాల కాలం పడుతుంది. ఎందుకంటే భూమి మీద ఒక మహాయుగము 26,000 సంవత్సరాలు. ఇందులో మనకి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటుంది. ఇటువంటి మహాయుగాలు 4 దాటాలి. ఈ 4 మహాయుగాలు 2012 డిసెంబర్ 21 నాటికి పూర్తవుతాయి. అప్పటి వరకు ఈ ప్రక్రియ అనేది భూమి మీద జరుగుతూ ఉండాలి. ఆ తర్వాత ఎవరైతే ఈ 12 పోగుల DNA-తో పూర్తిగా సంసిద్ధంగా ఉంటారో వారంతా కూడా అసెండ్ అవుతారు. ఆ కాంతితో మన అన్ని లోకాలు, అంటే మన గ్యాలక్సీ అంతటా కూడా హద్దులు చెరిగిపోయి పూర్తిగా మనమంతా ఏకత్వంలోకి వస్తాము అని అక్కడ ఆ రోజు 1,00,000 సంవత్సరాల క్రితం సమావేశంలో ప్రతి ఒక్కరూ, అన్ని లోకాలకు చెందినటువంటి ప్రతినిధులు సామూహిక నిర్ణయం తీసుకుంటారు. అందులో
సిరియన్కి చెందినటువంటి యసేన్య కూడా ఉంటుంది. ఈమెను మన భాషలో చెప్పుకోవాలంటే ఈమె అపర సరస్వతి. ఇక్కడ మనకి 12 పోగుల డిఎన్ఏను ఇచ్చినటువంటి మాస్టర్స్ అంటే లోకవాసులు ఎవరంటే ప్లీడియన్స్, ఆర్కిటూరియన్స్, ఆండ్రోమెడాన్స్, ఓరియన్స్, లైరన్స్, వేగన్స్, ఆల్ఫా సెంటూరియన్స్, బెలిట్రీషియన్స్, ఓరియన్స్, వేస్తాస్, ఫాస్, ఓవర్లైటింగ్. ఈ 12 లోకాల వాళ్ళు వాళ్ళ లోకాల్లో ఉన్నటువంటి వారి యొక్క ముఖ్యమైన గుణాలతో కూడినటువంటి వారి వారి డిఎన్ఏ పోగులను ఇక్కడ అందించడం జరుగుతుంది. వీరందరి యొక్క నమూనాతో కూడినటువంటి ఈ పోగులను కలెక్ట్ చేసుకొని నూతన మానవుడు సృష్టి యొక్క ఆవిర్భావానికి ఇక్కడ నాంది పలుకుతారు. అయితే దీన్ని చేయగల కెపాసిటీ ఎవరికి ఉంది అంటే ముందుగా ఓరియన్లో ఉన్నటువంటి మింటక అనే నక్షత్ర మండలంలో భగవంతుని యొక్క దేవదూతలు ఉంటారు. వీరు ఆర్కేంజల్స్. అలాగే మనందరి యొక్క పూర్ణాత్మలు ఎవరైతే దివ్య మానవులు ఈ భూమి మీద వర్క్ చేయడానికి వచ్చారో ఈ భూలోకం యొక్క ఉన్నతి కోసం వారందరి యొక్క పూర్ణాత్మలు, వీళ్ళందరినీ వైట్ బ్రదర్హుడ్ అంటాం. వీరందరూ ఇక్కడ ఉండి భగవంతుని యొక్క ఇచ్చ మేరకు సృష్టి రచనలు చేస్తుంటారు. వీరు ఇచ్చిన ఆదేశాల మేరకు లైరన్ స్త్రీలు వారి యొక్క కలలతో కూడిన అల్లికలతో ఒక రూపాన్ని సృష్టిస్తారు. ఈ సృష్టించిన ఈ రూపానికి సిరియన్స్ ఈ 12 పోగుల డిఎన్ఏను వారిలో పొందుపరిచి వీరిని పూర్తిగా ఒక స్థితికి తీసుకురాగలరు. అందులో కీలకమైన పాత్ర పోషించింది యసేన్య అనేటువంటి సిరియన్ మహిళ. ఆమెతో పాటు ఇంకా కొంతమంది సిరియన్ బృందం, రాయ్, ఆసియా, క్రిస్టియానా, ఇలా కొంతమంది టీంతో కలిసి లైరాకు బయలుదేరతారు. సిరియస్ 5th డైమెన్షన్లో ఉంది, లైరా 12th డైమెన్షన్లో ఉంది. ఈ ఒరియన్ స్టార్ సిస్టము 9th డైమెన్షన్లో ఉంది. లైరా 10th, 11th, 12thలో ఉంటుంది. అయితే ఈ సిరియన్స్ అక్కడ లైరాలో ఉండాలన్నా లేదా ఇతర హయ్యర్ డైమెన్షన్స్లో ఉండాలన్నా కూడా వీళ్ళు కొన్ని శ్వాస ప్రక్రియలు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడి వాతావరణానికి వీళ్ళకు అనుకూలం ఉండదు. వీరంతా కూడా స్పేస్ షిప్లో లైరాకు వెళతారు ఈ యొక్క నూతన మానవ సృష్టి కోసం. దీనికోసం సిరియన్ కౌన్సిల్ యొక్క నాయకుడు క్రుసియాసిస్, అలాగే యసేన్య యొక్క తండ్రి అసిమియాసు, అలాగే అక్కడ సమావేశమైనటువంటి మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళకి లైరాకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చి వీడ్కోలు పలుకుతారు. వీరంతా లైరాలో దిగినప్పుడు అక్కడ మోస్టినియా వీళ్ళను రిసీవ్ చేసుకుంటాడు. 1 నెల రోజుల పాటు వీళ్ళని తమ ఆతిథ్యంలో ఉంచి అక్కడ ఉన్నటువంటి కొన్ని విశేషాలను చూపించి తరువాత ఆ లైరన్ స్త్రీలు ఎవరైతే 12 మంది అక్కడ లైరా స్త్రీలు ఉంటారో వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు, స్వప్నాలతో వీళ్ళు అల్లికలు చేస్తారు. అక్కడ ఇంకా కొంతమంది పెద్దలు, జ్ఞానులు అందరూ కలిసి ఒక చోట సమావేశమవుతారు. అసలు ఈ నూతన మానవుడు ఎలా ఉండాలి, ఏ రూపంలో ఉండాలి అనే విషయాల గురించి పూర్తిగా వీళ్ళు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఆ రూపాన్ని వీళ్ళు వాళ్ళ ఊహల్లో వారి యొక్క స్వప్న సీమల్లో డిజైన్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ మాస్టర్స్, నేను ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మనకు ఆల్రెడీ తెలుసు గణపతి మాస్టర్ ఎలా భౌతిక రూపాన్ని రూపుదిద్దుకున్నారు అని. అయితే ప్రాపంచిక స్థితిలో అందరికీ అర్థమయ్యేలా కొన్ని విధాలుగా వినాయకుని యొక్క సృష్టి గురించి చెప్తారు. కానీ ఇక్కడ మనము అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల గురించి తెలుసుకుంటే
పార్వతీమాత ఒక అద్భుతమైన ఆనందమైన స్థితిలో, అంటే ఒక అవధులు లేని పరమానంద స్థితిలో ఉన్నప్పుడు ఆమెలో ఉన్నటువంటి అణువులు అద్భుతంగా ప్రకంపిస్తూ నాట్యం చేస్తుంటాయి. ఆ సమయంలో పార్వతీమాత తనలోని కొన్ని అణువులను తీసి ఒక రూపాన్ని తయారు చేస్తుంది. అంటే తన స్వప్నసీమలో, తన ఊహతో ఆ అణువులు ఒక రూపాన్ని సంతరించుకుంటాయి, ఒక బాలుడిలాగా. ఆ సమయంలో పరమశివుడు ఆ రూపానికి ప్రాణశక్తిని ఇస్తాడు, అంటే శ్వాసనిస్తాడు. అందుకే శ్వాస ఉంటే శివం అంటారు. అయితే ఇక్కడ వీళ్ళేం చెప్తారంటే, పార్వతీమాత వాళ్ళు ఏం చెప్తారంటే ఆ బాలుడికి, మేము నీకు రూపాన్ని ఇచ్చాము, పరమశివుడు నీకు శ్వాసనిచ్చాడు, ఇకపై నువ్వు ఎలా ఉండాలి, నీకు ఎటువంటి జ్ఞానం కావాలి, అదంతా కూడా నువ్వే సొంతంగా నిర్ణయం తీసుకో, నీ స్వ ఇచ్చ ప్రకారం నీకు ఆ స్వేచ్ఛను మేము ఇచ్చాము అనేసి ఆ బాలుడిని వదిలిపెడతారు. అప్పుడు ఆ బాలుడు మొత్తం సమస్త సృష్టి తిరిగి తనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఎంచుకుంటాడు. సమస్త సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం తన అణువణువు కణకణంలో నిండిపోవాలని ఆ బాలుడు కోరుకుంటాడు. అందుకే సరస్వతీమాత ఆయనకు పూర్తిగా తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆయనకు తన లోపల ప్రతి అణువులో కూడా నింపేస్తుంది. అలాగే తనకు సేవా తత్పరత కావాలి, తన స్థితి ఎప్పుడూ కూడా సేవలో నిమగ్నమైపోవాలి అనే ఉద్దేశంతో కోరుకున్నప్పుడు లక్ష్మీమాత వచ్చి తనకి పూర్తిగా తనలో ఉన్నటువంటి ఆ సేవా తత్పరతను అతని అణువణువులో నింపేస్తుంది. అలాగే తను ఎల్లప్పుడూ కూడా పునాది స్థితిలో, అంటే బేస్మెంట్లో ఎల్లప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. ఎందుకంటే పునాది స్ట్రాంగ్గా ఉంటేనే దాని మీద ఎన్ని నిర్మాణాలైనా మనం చేసుకోగలము, ఎంత ఎదిగినా ఒదిగి ఉండగలము. అటువంటి కోరిక కోరుకున్నప్పుడు పార్వతీమాత తనలో ఉన్నటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలను అతనికి అందిస్తుంది. అందుకే ఆ త్రిశక్తుల కలయికతో, ఆ పరమశివుడు ఇచ్చినటువంటి ఆ శ్వాసతో, ప్రాణధారతో నింపబడిన ఈ బాలుడే మన గణపతి మాస్టర్. అంతేకాకుండా కేవలం ఈ మానవ శిరస్సుతో, మేధస్సుతో తాను సంపూర్ణం కాలేడు కాబట్టి అన్ని జీవుల్లో కల్లా అతి సూక్ష్మ గ్రాహ్యత కలిగినటువంటి సంపూర్ణ బుద్ధిగల జీవి అయినటువంటి ఏనుగు యొక్క తలను తీసుకొచ్చి ఆయనకు అమరుస్తారు. అప్పుడు ఆయన సంపూర్ణమవుతాడు. అప్పటి నుంచి జ్ఞానంలో కానీ, సేవా తత్పరతలతో కానీ, శక్తి సామర్థ్యాల్లో కానీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడంలో కానీ, అంటే సమస్త గుణగణాల్లో, సమస్త జ్ఞానంలో, సమస్త శక్తి సామర్థ్యాలతో కంప్లీట్ అయ్యాడు. కాబట్టే గణపతి మాస్టర్ ఒక పరిపూర్ణమైన మాస్టర్. ఆయన బొజ్జ నిండా అనంతమైన భాండాగారం, జ్ఞాన భాండాగారం ఉంది. అందుకే 32 గణాలకు ఆయనే అధిపతి, ప్రథమ పూజ్యుడు. అంటే ఈ విధంగా లైరన్ స్త్రీలు తమ స్వప్నాలతో ఇలా అల్లిక చేస్తారు మాస్టర్స్. అందుకే ఈ బాధ్యతను వాళ్లకు అప్పగిస్తారు. అలాగే ఈ సిరియన్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో నిష్ణాతులు కాబట్టి అందరూ కలిసి ఈ నూతన మానవుని యొక్క సృష్టి చేయడానికి సంకల్పం చేసుకొని వీళ్ళందరినీ నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ లైరాలో వీళ్ళందరూ కూడా అంతకుముందు జన్మలు తీసుకుని ఉంటారు కొంతమంది, ముఖ్యంగా యస్సిన్య. ఎందుకంటే మనం ఎగువ తలాల నుంచి లైరన్ స్టార్ గేట్ ద్వారా క్రింది లోకాలకు వస్తాం. మనం వచ్చేటప్పుడు కాంతి దేహాలతో ఉంటాం. అయితే ఈ లైరాలో మొదటగా అడుగుపెట్టి ఇక్కడ మొదటగా జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అసలు ఎలా ఉండాలి ఈ భౌతిక దేహాలతో,
ఎటువంటి పాఠాలు నేర్చుకోవాలి, ఏ లోకంలో ఏ జ్ఞానం నేర్పబడుతుంది, ఇవన్నీ ఇక్కడ మొదటగా లైరాలో జన్మ తీసుకొని బేసిక్ పాయింట్స్ అన్నీ నేర్చుకుంటారు. తర్వాత వారి యొక్క ఇష్టానుసారము ఇంకా మిగతా లోకాల్లో అంటే మిగతా డైమెన్షన్స్లో, దిగువ స్థాయి డైమెన్షన్స్లో జన్మలు తీసుకొని అక్కడ ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. అయితే అన్ని లోకాల కంటే కూడా భూలోకంలో జన్మ తీసుకుంటే ఫాస్ట్ ఎన్లైట్మెంట్ ఉంటుంది. త్వరితగతిన ఆత్మ పూర్వాభివృద్ధిని సాధిస్తుంది. ఎందుకంటే ఇది ఒక కఠినమైన పాఠశాల, ఒక మిలిటరీ స్కూల్ భూమి అనేది. ఇది ఒక పెద్ద ప్రయోగశాల. ఈ భూలోకం అనేది ఎవరికి సొంతమైన లోకం కాదు. ఇక్కడికి ప్రతి ఆత్మ కూడా ఎందుకు జన్మ తీసుకుంటుంది అంటే, ఇంత కఠినంగా ఉన్నా కూడా అంటే ఇతర లోకాల్లో ఎన్నో మిలియన్ల సంవత్సరాలు, బిలియన్ల సంవత్సరాలు నేర్చుకున్నటువంటి జ్ఞానము మన ఆత్మ ఎదుగుదలకు పట్టే సమయం కంటే కూడా భూలోకంలో చాలా ఫాస్ట్గా, అంటే కొన్ని వందల జన్మల్లోనే, కొన్ని వేల సంవత్సరాల్లోనే మనము ఎన్లైట్మెంట్ సాధించవచ్చు. ఇంకా కూడా మనము ఎన్ని కష్ట నష్టాలనైనా ఓర్చుకొని మేము ఫాస్ట్గా ఇంకా ఎన్లైట్మెంట్ అవ్వాలి అంటే ఒక్క జన్మలో కూడా అవ్వచ్చు మాస్టర్స్. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ మిలారేపా. ప్రతి ఒక్కరూ మిలారేపా చరిత్రను కానీ చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క పడినటువంటి ఆ కష్ట నష్టాలు, ఆ బాధలు ఇవన్నీ కానీ మనం గమనించినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. అందుకే పత్రిసారు మిలారేపా 0 to హీరో ఒకే జన్మలో అయ్యాడు అని చెప్తారు. అయితే కొంతమంది చాలా నిదానంగా అవుతారు, కొన్ని వేల జన్మల్లో కూడా అవుతారు. కొంతమంది కొన్ని వందల జన్మల్లోనే ఇక్కడ పూర్తి పురోభివృద్ధిని సాధిస్తారు. మనం కూడా ఈ భూమి మీద ఎన్నో యుగాలుగా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతి నియమం ఏంటంటే, పూర్తిగా మనం ఒక జన్మలోకి ప్రవేశించినప్పుడు ఆ ముందు ఉన్నటువంటి ఆ గత జన్మల స్మృతులన్నీ పూర్తిగా మనం మర్చిపోవాలి. కంప్లీట్ 0 స్టేజ్ నుంచి మళ్ళీ కొత్తగా మనం ఈ జీవితాన్ని ఆరంభించాలి. అందుకే మనకి గత జన్మలు ఏమీ గుర్తుండవు. అంతేకాకుండా ఈ భూమి ఇప్పుడు 3rd డైమెన్షన్లో ఉంది కాబట్టి, భూమి చుట్టూ 2 మాయ పొరలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన భౌతికమైన కళతో చూస్తున్నదంతా కూడా కేవలం ఆర్టిఫిషియల్ మాత్రమే, అంటే సెట్టింగ్స్ మాత్రమే మనం చూస్తున్నాం. ఏది ఇక్కడ రియాలిటీ లేదు, అంతా కూడా రియల్ లైఫే. కానీ మనం మాయలో ఉండిపోయాం కాబట్టి ఇదే రియల్ అనుకుంటున్నాం. ఇప్పుడు జరిగేదంతా కూడా ఇదే సత్యం, మనకు తెలిసిందే సత్యము, మనం చూసేదే విన్నదే సత్యము అని మనం భ్రమలో ఉన్నాం. ఎందుకంటే భూమి చుట్టూ ఉన్నటువంటి 2 మాయ పొరల యొక్క ప్రభావంతో. ఇంకా చెప్పాలంటే మనము 3D మ్యాట్రిక్స్ థియేటర్లో ఉన్నాం మాస్టర్స్. ఈ మాయ నుంచి ఇప్పుడు బయటపడాలంటే మనకి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, నిస్వార్థ సేవ, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఇవన్నీ కూడా మనకి టూల్స్గా ఉపయోగపడతాయి. అయితే ఇంటర్గాలక్టిక్ ఫెడరేషన్లో చెప్పినటువంటి 4 మహాయుగాలు పూర్తయిపోయాయి. ఇప్పుడు మనం మళ్ళీ 5వ మహాయుగంలోకి ప్రవేశించాము, అంటే సత్యయుగంలోకి ప్రవేశించాము. అయితే ఇక్కడ 2012కే కంప్లీట్ అయిపోవాలి, కానీ మనకి ఇంకా 21 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఈ 21 ఇయర్స్ అంటే 2033 వరకు మనకు సమయం ఉంది. ఈ సమయంలో ఎవరైతే పూర్తిగా తమతో తాము, తమ ఆత్మస్థితితో తాము ఏకమవుతారో వాళ్ళంతా కూడా ఎన్లైట్ అవుతారు, అంటే అసెండ్ అవుతారు. వీరిలో ఈ 12 పోగుల DNA అనేది పూర్తిగా యాక్టివేట్ అవుతుంది. అయితే ఇక్కడ భౌతిక దేహంలో ఉన్నప్పుడే ఈ DNA యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఆత్మస్థితిలో కాంతి దేహంలో ఉన్నప్పుడు ఇది జరగదు. అయితే ఇది మనకి చివరి అవకాశం, ఇక అవకాశాలు లేవు. అంతకుముందు అంటే మనం ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా ఇంకొక జన్మ అనేది మనకు ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఈ భూమి మీద ఇదే చివరి జన్మ, తర్వాత మనకి అవకాశం లేదు. అలాగే మన లోకాలన్నీ కూడా హయ్యర్ డైమెన్షన్లో ఉన్నాయి. ఆ లోకాలకి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఎదిగితేనే మనం అక్కడికి వెళ్ళగలము.
అందుకే ఈ కాస్త సమయాన్ని పూర్తిగా మనము ఆధ్యాత్మికత కోసం, అంటే ఆత్మస్థితిలో ఎదగడం కోసమే ఉపయోగించుకోవాలి. లేదంటే మనము విలువైన ఈ జీవితాన్ని కోల్పోతే తిరిగి పొందలేం. అలాగే మన లోకానికి కూడా మనం వెళ్ళలేం. కాబట్టి ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్పారంటే, అంటే 2012 తర్వాత మళ్ళీ ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్లో మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటారు 1,00,000 సంవత్సరాల తర్వాత. అప్పుడు వీళ్ళందరూ ఏం తీర్మానిస్తారంటే, ఈ 21 సంవత్సరాల్లో కూడా ఎవరైతే ఎదగలేరో వాళ్ళందరినీ కూడా ఇంకొక గ్రహానికి తరలిస్తాం. అంటే ఇంకొక ప్లానెట్ ఎక్స్ అని రెడీ చేసి ఉంచారు. అక్కడ ఇక్కడ దేహాలను వదిలిపెట్టి ఆ గ్రహం మీద మనము మళ్ళీ దేహాలను తీసుకోవాలి. అయితే అక్కడ మళ్ళీ మనము మొదటి నుంచి పాఠాలను నేర్చుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్గా అరెస్ట్ చేయబడతాయి. అక్కడ మళ్ళీ మనకు నూతనంగా మొదటి నుంచి శిక్షణ అనేది ఇవ్వబడుతుంది. అక్కడ శిక్షణ కాస్త కఠినంగానే ఉండవచ్చు. అది కూడా 3 పరిధులు లేదా 2 పరిధుల భూమే అయి ఉంటుంది. ఎందుకంటే శిక్షణ అనేది కఠినంగా ఉండాలి కాబట్టి. అయితే అప్పుడు మనకి ఇవన్నీ గుర్తు ఉండకపోవచ్చు, కానీ ఆ జన్మ మనకి గుర్తుంటుంది. అప్పుడు మనం పడేటువంటి ఆ బాధలు, కష్టాలు, నష్టాలు అవన్నీ మనకి గుర్తుంటాయి. ఈ విషయాన్ని మనం గ్రహించుకొని ఈ విలువైన సమయాన్ని కానీ మనం ఉపయోగించుకోగలిగితే, ఈ బుక్ ద్వారా మనకి ఏదైతే జ్ఞానం అందిస్తున్నారో అది మనం పూర్తిగా అందుకున్నట్లే. అలాగే ఈ చీకటి శక్తుల గురించి కూడా మనకి లైరాలో మోస్టీనియా చెప్తారు. వీళ్ళు ఉన్నత తలాల్లో, అంటే మనం కాంతి దేహాల్లో ఉన్నప్పుడు మోజరెల్కా అనేటువంటి ఆర్కేంజల్ దాదాపు 8 మిలియన్ల సంవత్సరాల క్రితం, అంటే 80 లక్షల సంవత్సరాల క్రితము ఏకత్వంలో ఉన్న మనతో అతను తెగదెంపులు చేసుకుంటాడు, అంటే విడిపోతాడు. అత్యుత్సాహంతో, తనకున్నటువంటి జ్ఞాన గర్వంతో, దానివల్ల అతను తన కాంతి దేహాన్ని కూడా కోల్పోతాడు. ఆ సమయంలో అతను ఇంకా ఎంతో పశ్చాత్తాపడతాడు. కానీ తిరిగి మనతో కలవడానికి అతను సముఖంగా లేకపోవడం ద్వారా, అసలు ఎలా కలవాలో కూడా అతనికి తెలియకపోవడం ద్వారా అతను పూర్తిగా ఒంటరి వాడైపోయి ఎంతో బాధపడతాడు. కోపం, క్రోధం అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇక రివెంజ్ తీర్చుకునే స్థితికి వచ్చేసి తనలాగే ఉన్నట్టు భావాలు కలిగినటువంటి కొంతమందిని పోగు చేసుకుని ఒక టీంని ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళతో కలిసి ఈ కాంతి జీవులపై తిరుగుబాటు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి దేహాలు లేనందువల్ల వారి యొక్క కాంతిని గ్రహించడానికి, వారి కాంతి దేహాలను గ్రహించడానికి, అంటే ఎనర్జీ దొంగలు అంటారు కదా. అలాగే బైబిల్లో చెప్పినటువంటి లూసిఫర్ తిరుగుబాటు కూడా అక్కడే జరిగింది, ఎగువ ఉన్నత స్థాయి లోకాల్లో. అక్కడి నుంచి ఒకరోజు మోజరెల్కా లైరన్ స్టార్ గేట్ ద్వారా యువతలకి వస్తాడు. లైరన్స్ను హెల్ప్ అడుగుతాడు తన భూలోకానికి రావటానికి, కానీ వాళ్ళు ఒప్పుకోరు. కానీ అతను సీక్రెట్గా ఆ లైరా నుంచి భూమికి ఒక అంతరిక్ష నౌక వెళ్తుంటే అందులో దాక్కొని భూలోకానికి వచ్చేస్తాడు. ఇక్కడ తన నెగిటివిటీ స్ప్రెడ్ చేయటము అందరిలో. అతను వచ్చేసరికే భూమి 5th డైమెన్షన్లోనే ఉంటుంది. కానీ అతను ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెడతాడో అప్పటి నుంచి తన నెగిటివిటీని ఈ భూమి మీద స్ప్రెడ్ చేయటము, తనలాంటి వాళ్ళని తయారు చేయటము, అలాగే వీళ్ళంతా కొన్ని టీములుగా విడిపోయి ఇతర లోకాల మీద దాడులు చేయటము, ఇతర గ్రహాలను స్వాధీనం చేసుకోవటము, ఇలా ఎన్నో అక్రమాలకు వీళ్ళు పాల్పడుతూ ఉంటారు. ఆర్కేంజల్ మైకేల్ అండ్ టీం వీళ్ళతో ఎన్నో యుద్ధాలు చేస్తారు. ఆ యుద్ధాల్లో మనం కూడా పాల్గొన్నాం మాస్టర్స్. వీటినే గ్యాలక్టిక్ యుద్ధాలు అంటారు. అయితే ఈ మోజరెల్కా వాళ్ళంతా కూడా, ఈ చీకటి శక్తులు భగవంతుని యొక్క ఆజ్ఞను పాటించరు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. కానీ ఆర్కేంజల్ మైకేల్ అండ్ టీం, అలాగే ఇతర కాంతిలోకవాసులు, అంటే మనమంతా కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకే పనిచేస్తాం. ఎందుకంటే మనమంతా లైట్ మాస్టర్స్, వాళ్ళంతా డార్క్ ఫోర్స్. ఇలా
ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ చీకటి శక్తులకి కాంతి శక్తులకి మధ్య పోరాటం సాగుతానే ఉంది. ఇప్పుడు చివరి దశకి వచ్చింది. మన మాస్టర్స్ అంతా కలిసి, ముఖ్యంగా ఆర్కేంజెల్ మైకేల్ నాయకత్వంలో ఎన్నో లోకాలను ఇలాగే స్వతంత్రంగా ఈ చీకటి శక్తుల నుంచి విడిపించి తమ లోకాలను వారికి ఇప్పించారు. ఇప్పుడు చివరిసారిగా భూమి మీద వార్ జరుగుతూ ఉంది. పూర్తిగా ఈ భూలోకాన్ని ఈ చీకటి శక్తుల నుంచి విడిపించేందుకు. అందులో మనం కూడా భాగస్థులమే. మనమంతా దివ్య మానవులం. ఈ వార్లోని సోల్జర్స్మే. అయితే మనమంతా మన గతం మర్చిపోయాం కాబట్టి అవి గుర్తు చేయడానికే మాస్టర్స్ ఇప్పుడు మనకి ఈ విధంగా ఈ జ్ఞానం రూపంలో మనకి, ఈ ధ్యానం రూపంలో మనకి హెల్ప్ చేస్తున్నారు. చాలా వరకు అన్ని లోకాలను పూర్తిగా ఈ చీకటి శక్తుల నుంచి విడిపించేశారు. కానీ ఈ భూమిని ఇప్పుడు ఫైనల్గా విడిపించాలి అంటే కథ క్లైమాక్స్లో ఉంది. అలాగే మన మాస్టర్స్ అందరూ కలిసి అప్పుడు 8 జతల, అంటే 8 మంది స్త్రీలు, 8 మంది పురుషుల్ని, ఈ 12 పోగుల DNA కలిగినటువంటి మానవులను సృష్టించారు. వాళ్ళని భూమి మీదకి పంపించడం, వాళ్ళ ద్వారా ఇప్పటి వరకు ఈ స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఈ భూమి ఇప్పటి వరకు ఎన్నో అనుకోని ప్రకృతి వైపరీత్యాలు, అలాగే కొన్నిసార్లు మన కాస్మిక్ గవర్నమెంటే ఇక్కడ ఈ భూమి మీద దాడులు చేయవలసి వచ్చింది ఈ చీకటి శక్తుల కోసం, వీళ్ళని అంతం చేయడం కోసం. అందుకే ఈ భూమి అనేది అతలాకుతలం అయిపోయింది. ఈ భూమాత ఎంతో దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయింది. ఆమె రోదన, వేదన మిన్నంటిపోయాయి. ఈ విపరీతమైన నెగిటివిటీ, ప్రకృతిని నాశనం చేయటం, జీవహింస, ఈ మాంసం తినటం ద్వారా విపరీతంగా ఈ భూమాత రక్తసిక్తమైపోయింది. అందుకే మనమంతా కూడా ఒక సాహస యాత్ర చేశాం ఈ భూమి మీద ఇప్పుడు మనం. ఎందుకంటే మనం ఆల్రెడీ సోల్జర్స్, వారియర్స్. ఆ ధైర్యం, సాహసం మన అణువులో ఉన్నాయి మాస్టర్స్. అందుకే ఈ భూలోకంలో సీక్రెట్గా జన్మలు తీసుకున్నాం. ఎందుకంటే 26,000 సంవత్సరాల నుంచి పూర్తిగా ఈ భూలోకం వారి హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఈ కబాల్స్, ఆర్కాన్స్, ఒరిసిని, అనునాకీస్, డార్వినియన్స్ వీళ్ళందరూ కూడా చీకటి శక్తులే. ఉన్నత లోకవాసుల్ని భూమి మీదకి రానికుండా చేశారు. ఎందుకంటే బెదిరించడం అనమాట. మీరు వస్తే మేము ఈ భూలోకాన్ని పేల్చివేసేస్తామని భూమి చుట్టూ టాప్లెట్ బాంబ్స్ ఇవన్నీ కూడా అమర్చారు. అప్పుడు సూర్యరశ్మిని, అంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని కూడా భూమి మీదకి రానియకుండా చేశారు. అందుకే ఈ భూమిని మాస్టర్స్ ఎన్నోసార్లు జల ప్రళయం ద్వారా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా శుద్ధీకరణ చేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు మాస్టర్స్ ఎంచుకున్న మార్గం ఏంటంటే ప్రతి వ్యక్తిని మార్చడం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ ధ్యానాన్ని నేర్పించడం ద్వారా, ఈ జ్ఞానాన్ని అందించడం ద్వారా తన లోపల దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తి వెలికి తీయబడి ప్రతి వ్యక్తి పాజిటివిటీగా మారినప్పుడు ఈ నెగిటివ్ శక్తులు వాళ్ళ నుంచి దూరం అయిపోతాయి. కేవలం మానవులే కాదు, దైవలోకం కూడా ఈ నెగిటివ్ శక్తులకు లోబడి ఉంది. మనం ఏదైతే చెప్పుకుంటున్నామో గ్రామ దేవతలు, ఈ తాంత్రికులకు లోబడి ఉన్నటువంటి దేవతలు, పురాతన దేవాలయాలు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు అందరూ కూడా వీళ్ళ యొక్క శక్తి, అంటే చీకటి శక్తులకు లోబడి ఉండటం ద్వారా ఈ నెగిటివిటీ అనేది ఇంకా స్ప్రెడ్ అయిపోయింది. ఈ జంతు బలులు కానివ్వండి, ఈ దేవీ దేవతలంతా వాళ్ళ యొక్క తామస స్వభావంతో ఈ తాంత్రికులకు, దుష్ట శక్తులకు సహాయకులుగా మారిపోవడం ద్వారా, అందుకే ఇప్పుడు ఈ మానవ లోకంతో పాటు ఈ జంతులోకం, ఈ పక్షిలోకం, ఈ మత్స్యలోకం, ఈ ఖనిజ సామ్రాజ్యం, అలాగే దైవ సామ్రాజ్యం అన్నింటినీ కాపాడవలసిన బాధ్యతను మాస్టర్స్
తమ భుజాలపై వేసుకుని ఇప్పుడు ఈ సమయంలో పత్రిసారిని భూమి మీదకి పంపించడం, అలాగే ఇంతమంది పరమగురువులు, విశ్వగురువులు, ఇతర లోకవాసులంతా కూడా ఈ భూమి మీద ఉండి ఇక్కడే సశరీరంగా ఉండి అలాగే ఇక్కడ జన్మలు తీసుకొని ఈ సమయంలో ఇన్ని అద్భుతమైన సంఘటనలు, కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మాస్టర్స్. అయితే అన్నీ కూడా మనం భౌతికమైన కళ్ళతో చూడలేం. దీనికి మనకి థర్డ్ ఐ, ఫోర్త్ ఐ ఉండాలి తప్పనిసరిగా. అంటే దివ్యచక్షు, జ్ఞానచక్షు, వీటి ద్వారానే మనము సత్యాన్ని గ్రహించగలం. ఇవి కేవలం మనకి ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తాయి మాస్టర్స్. ఈ బుక్లో ముఖ్యమైన పాత్రధారులు మౌస్టీనియా, ఎస్సేనియా. వీళ్ళు ప్రేమికులు కూడా. ఎందుకంటే వీళ్ళు ఒకే మూల చైతన్యం నుంచి విడివడినటువంటి అంశాత్మలు. అందుకే వీరి మధ్య ఉన్నటువంటి ఆ అద్భుతమైన ప్రేమ బంధాన్ని కూడా మనకి ఇందులో చూపిస్తారు. అలాగే ఎస్సేనియా యొక్క సాహస యాత్ర, భూలోకానికి రావటం, ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నీ గమనించటం, ఈ పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని నూతన మానవుల సృష్టి అనేది జరుగుతుంది. అలాగే మౌస్టీనియా కూడా నేను చివరిలో వస్తాను అని ఎస్సేనియాకు భరోసా ఇస్తారు. ఇక్కడ ఎస్సేనియా 1,00,000 సంవత్సరాల నుంచి భూమి మీదే ఉంటూ ఇక్కడ ఎన్నో జన్మలు తీసుకుంటారు. వారి యొక్క జన్మలను కూడా వారు ముందే అక్కడ చూసుకుంటారు కొంతమంది. అయితే ఈ బుక్లో ఇప్పటి వరకు మనకి ఏదైతే అందించారో ఆ జ్ఞానం అంతా కూడా మనకి 2013లో వచ్చింది. తెలుగులో అయితే మనకి 2020లో వచ్చింది. అవన్నీ కూడా జరిగిపోయాయి మాస్టర్స్. అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అద్భుతంగా ఈ భూలోకము 5th డైమెన్షన్లోకి వెళ్ళిపోయింది. మనకు కళ్ళకు కనిపించకపోయినా కూడా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొని ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు భూమితో పాటే 5th డైమెన్షన్లోనే ఉన్నారు. ఇంకా అంతకు మించే ఉన్నారు. దేహం ఇదే అయినా కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళలో ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఏదైతే ఆ పాత భావాలు, ఆ ఓల్డ్ ఎనర్జీస్కి సంబంధించినటువంటి ఆ కణ సిస్టమ్ మొత్తం కూడా మార్చివేయబడింది. అంటే ఇంకా చెప్పాలంటే ఈ దేహంలోనే ఇప్పుడు మనము 2-3 జన్మలకు అవతలకు వెళ్ళిపోయాం. ఇదంతా ప్రాపంచిక జ్ఞానానికి, ఈ భౌతికమైన కళ్లకు అర్థం కాదు. కాబట్టి ఎవరైతే దీన్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తారో, నమ్ముతారో వాళ్ళంతా కూడా ఈ ఆధ్యాత్మిక బాటలో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి తమ యొక్క విశ్వాసంతో, నమ్మకంతో, ఎటువంటి లాజికల్ మైండ్ ఉపయోగించకుండా ముందుకు వెళ్తున్నారు మాస్టర్స్. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అసెండ్ అయిపోతున్నారు. ఇప్పుడు చాలా మంది ఇన్నర్ ఎర్త్ మాస్టర్స్ కూడా ఇప్పుడు తమ తమ లోకాలకు అసెండ్ అయి వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా మనకి అవతల వైపు జరుగుతూ ఉంది. అంటే మనం ప్రాపంచిక దృష్టితో చూస్తున్నదంతా ఒకవైపే, కానీ ఆధ్యాత్మిక కోణంలో రెండో వైపు ఉంటుంది. అక్కడ అంతా కూడా జరిగిపోతూ ఉంది. అయితే ఈ ఆడియో బుక్ను మనం పూర్తిగా చేసి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానాన్ని అందుకోవాలంటే పూర్తిగా ఈ ఆడియో బుక్ వినటం ద్వారా మీకు ఇంకా పూర్తిగా సత్యం అనేది అర్థమవుతుంది. అసలు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము, ఈ భూలోకంలో ఇప్పుడు ఈ దేహాల్లో ఎందుకు ఉన్నాము, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి, ఈ జన్మను ఎలా మనం సార్థకం చేసుకోవాలి, ఎటువంటి సాధనాలు చేయాలి అనే విషయాల గురించి మనం తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఆడియో బుక్లో ఇంకా మనం చాలా వివరాలు తెలుసుకుంటాం మాస్టర్స్. అంటే మన గురించి మనమే తెలుసుకుంటాం. ఇక్కడ కొత్త విషయాలు ఏమీ లేవు. మన గురించే మనము తెలుసుకుంటాం ఈ యొక్క న్యూ ఏజ్ విజ్డమ్ ద్వారా. మరిచిపోయిన మన గతాన్ని మనము గుర్తు చేసుకుంటాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన సమయాన్ని ఎక్కువగా ఈ స్వాధ్యాయానికి, ధ్యానానికి కేటాయించి ప్రతి ఒక్క దివ్య మానవులు తమ యొక్క పూర్వపు ఆత్మస్థితిని చేరుకోవాలని, ఇంకా ఉన్నత లోకాలకు ఎదగాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటూ సంకల్పం చేసుకుంటున్నాను మాస్టర్స్. అలాగే మన ఛానల్ ద్వారా వస్తున్నటువంటి స్వచ్ఛమైన, సత్యమైన జ్ఞానాన్ని, ధ్యానాన్ని మన ధ్యాన మిత్రులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎక్కువ మందికి ఈ జ్ఞానము ధ్యానం అనేది రీచ్ అవుతుంది.